హాయ్ హలో అందరికీ గుడ్ ఈవినింగ్. సో డే 5 వచ్చి ఏంటా అని చూస్తున్నారా? ఏమీ లేదు, నేను సర్ప్రైజ్ అన్నాను కదా, ఆ సర్ప్రైజ్ అయితే కాసేపు రివీల్ చేస్తాను. సో ప్రజెంట్ అయితే మా శ్రీకి బాయ్ చెప్తున్నాను, ఇల్లుని బాగా చూసుకోవాలని చెప్పి. మా హస్బెండ్ తీసుకుని స్టిక్ చూసారు కదా నా చేతిలో, అదొక మనకు యూట్యూబ్ కోసం యూజ్ చేసేది ఎక్కువగా. దాన్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళినా చేతిలో కర్రలాగా పట్టుకుని తిరుగుతున్నాను అనమాట. మా హస్బెండ్ నేను డ్రాప్ చేసి పిఠాపురంలో డ్రాప్ చేసి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయారు అనమాట. సో వెయిట్ చేసి సింహాద్రి అనేది ఎప్పుడు అంతే లేట్ కదా, 9:45 చూపించింది. మా ఫ్రెండ్ కూడా వచ్చి బాయ్ చెప్పింది నాకు. 9:45 చూపిస్తే 10కి వచ్చింది అనమాట. ఎక్కేసాను. ట్రైన్లో ఏదైనా సరదాగా అలాగా సాగిపోద్ది కాబట్టి, ఏదైనా ట్రైన్లో ప్రయాణం అంటే ఒక థ్రిల్లింగ్ ఉంటుంది. సో ఒక 6 అవర్స్ వరకు ట్రైన్. ఇది వచ్చి మన విజయవాడ గోదావరి అనమాట. సో చాలా బ్రిడ్జ్ ఎక్కినప్పుడు చాలా కొంచెం భయంగా కొంచెం థ్రిల్లింగ్గా ఉంటుంది అనమాట. సో అది ఫేస్ చేశాను. ఇంటికి ఎక్కడికి వెళ్తున్నాను ఏంటని చెప్పలేదు కదా, సారీ. ఇప్పుడు చెప్పేస్తాను. ఎప్పుడైనా ట్రైన్ చివర్లో సాంగ్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు ఒకటే అంటారు, ఏంటండి ఇప్పుడు చూసిన చివర్లో చేస్తారు, ఫోన్ జాగ్రత్త, మీరు జాగ్రత్త అంటారు. చాలా జాగ్రత్తగా చేస్తున్నప్పుడు రీల్స్ తీస్తున్నప్పుడు పచ్చని పొలాలు చూస్తుంటే నాకు చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది అనమాట. పచ్చని తొలగను తోడుంటే పాడే కోయిల వింటుంటే భూలోకమే ఆనందాల విల్లు, ఆ సాంగ్ గుర్తొస్తుంది అనమాట. ఆ పొలాలు చూస్తే సరదాగా పడాను. ఉండికోళ్ళు విజయవాడ వచ్చేసరికి అస్సలు ఖాళీ, అందరూ దిగిపోయారండి. చాలా భయం వేసింది, బట్ పర్వాలేదు, అక్కడికి 1/2 అవర్ టైమే కాబట్టి సో మేనేజ్ చేశాను. ఇంకో విషయం ఏంటంటే ఎక్కడికి వెళ్తున్నాను అన్నాను కదా, సో చిన్న ఈవెంట్ ఉంది. ఆ ఈవెంట్ చూసుకొని మా అక్కది కూడా గుంటూరు అనమాట. సరదాగా ఒక 3 days అక్కడ ట్రిప్ వేద్దామని వచ్చాను అనమాట. ట్రిప్ అంటే ఏం లేదు, సరదాగా చూసినట్టు అవుద్ది, మాట్లాడుకుందాం సరదాగా అని చెప్పి వెళ్ళాను అనమాట. గుంటూరు అంటే మీకు గుర్తొచ్చేది ఏంటో నాకు కామెంట్ చేసేసేయండి. అందరూ అంటారు గుంటూరు మిర్చి, గుంటూరు కారం అంటారు, అది నాకు తెలియదు. ఓవరాల్గా అయితే మనం అంత కారం తినం కాబట్టి, సో గుంటూరు అంటే ఫేమస్ అని నాకు తెలియదు కాబట్టి మా అక్కల ఇంటికి సరదాగా వెళ్ళి వచ్చేస్తాం అని చూస్తున్నా. సో సరదాగా మేము ఎక్కడికి వెళ్ళే కూడా ప్రతిదీ కూడా క్లిప్ తీసి మీకు పెడతాను. సో మీరందరూ ఎంతగానో ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్. అండ్ చిన్న ఈవెంట్ ఏం చేసాం ఏంటనేది కూడా మీకు పెడతాను. ఇంకో విషయం ఏంటంటే మీరు తప్పకుండా చూడండి. నేను ఇక్కడికి రావడానికి కారణాలు కూడా ఉన్నాయి. షాప్ పెడదాం అనుకున్నాను, కొన్ని నేను ఇక్కడ తెలుసుకుందాం అని చెప్పేసి వచ్చాను, అన్నీ ఎంక్వైరీ చేయడానికి. సో అదనమాట. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, గుడ్ నైట్.